నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను మీ తేజ మచర్ల. సో ప్రస్తుతం మనందరికీ ఎంతో ఇష్టమైన ప్రియ వ్యక్తి గారు రాధా మనోహర్ దాస్ అన్న దగ్గర ఉన్నాము. అన్నతో ఒకసారి మాట్లాడదాం, ఒక చిన్న చిట్ చాట్ చేద్దాం. అన్న నమస్తే. అన్న హరే కృష్ణ తల్లి. అన్న, ఈరోజు కనుక చూసుకున్నట్లయితే మనకి మొత్తం 3 ప్లేస్లలో బీజేపీ ఘన విజయం సాధించినట్టు తెలుస్తుంది. ఒక పక్కన అస్సాం కానీ వెస్ట్ బెంగాల్ కానీ ఎవరు ఊహించిన విధంగా వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ రావటం, పుదుచ్చేరిలో కూడా. సో ఈ 3 ప్లేస్లలో బీజేపీ రావటం అనేది చాలా మంచి విషయము. సో పర్సనల్గా మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది మాకు ముఖ్యం. ఒకసారి మీ మాటలో. మేము కూడా సంతోషిస్తున్నాం, ఎందుకంటే భారత్ అఖండంగా ఉండాలి అని కోరుకునేటువంటి వాళ్ళు అధికారంలో ఉండాలి. తొకడే గ్యాంగ్ వాళ్ళు ఎవరో అధికారంలోకి రాకూడదు, వాళ్ళ దేశంలోనే ఉండకూడదు. అటువంటి దరిద్ర పార్టీలు కానీ, అటువంటి దరిద్ర భావజాలం కలిగిన దరిద్రులు కానీ, అలాగే రోహింగ్యాల ద్వారా ఓటు బ్యాంకు పెంచుకుని తద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేద్దాం అనుకునే దేశద్రోహులు ఖచ్చితంగా అధికారంలోకి రాకూడదు. వాళ్ళని బొందబెట్టాలి. బొందబెట్టినటువంటి విజ్ఞులకి నమస్కారం పెట్టాలి. మమతా బెనర్జీ గారిని అంటే ఆవిడని పాతాళానికి తొక్కేసినట్టుగా సమాధానం చెప్పారు మన వాళ్ళందరూ. యాక్చువల్గా నేను ఒక అనాలిసిస్ చదివాను ఇవాళ, చాలా బాగుంది. ఆవిడ యంగ్గా ఉన్నప్పుడు, అంటే 70s జయప్రకాష్ నారాయణ గారు ఈ ఎమర్జెన్సీ టైంలో వచ్చినప్పుడు, షీజ్ ఏ కాంగ్రెస్ పర్సన్ కదా, ఆయన కారు ఎక్కింది, ఆవిడ డ్యాన్స్ చేసింది. వెరీ యంగ్. సో ఆవిడ యాక్చువల్గా ఒక రెబెల్ పర్సన్, సపోజ్ టు బి ఏ గుడ్ లీడర్ అండ్ గ్రేట్ లీడర్. కానీ దరిద్రం ఆవిడకి ఈ రోహింగ్యా భావజాలం ఎక్కి కేవలం ముస్లింల ఓట్లుంటే చాలు. బెంగాల్ అంటే ఎవరు గుర్తు రావాలి మనకి? ఇప్పుడు దరిద్రం. నేను చెప్పేది బెంగాల్ అంటే ఓ వివేకానందుడు, బెంగాల్ అంటే ఓ రామకృష్ణ పరమహంస, బెంగాల్ అంటే సుభాష్ చంద్రబోస్, బెంగాల్ అంటే ఓ బకించంద్ర చటర్జీ, ఓ శ్యాంప్రసాద్ ముఖర్జీ, ఓ అస్తోష్ ముఖర్జీ, ఓ రవీంద్రనాథ్ ఠాగూర్, ఓ ఒక జగదీష్ చంద్ర బోస్, ఓ ఖుదీరామ్ బోస్. ఒకరు కాదు, ఇద్దరు కాదు. దేశభక్తులు, శాస్త్రకారులు, భక్తులు. చైతన్య మహాప్రభు పుట్టింది బెంగాలే. శీల ప్రభుపాద వారి ఇస్కాన్ సంస్థాపకాచార్యులు పుట్టింది బెంగాలే. అటువంటి గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన చోట ఈవిడ కూడా గొప్పగా జీవించి ఉండవచ్చు, గొప్పగా పరిపాలించి అందరి హృదయాలు గెలవచ్చు. కానీ కేవలం అహంకారం, పైత్యం ద్వారా కేవలం ముస్లిమ్స్ ఓట్లుంటే చాలు అని హిందువుల పండగని మీరు చేసుకోకండి, వాళ్ళది మీది ఒకసారి వచ్చింది మీరు చేసుకోకండి. ఒక ఆడపిల్ల చచ్చిపోతే మానభంగానికి గురై ఆవిడదే, ఆ పిల్లదే తప్పు అనేటువంటి స్థితికి ఒక స్త్రీ రావడం అంటే అందుకని దౌర్భాగ్యం ఉంది. హంబా హంబా అంటూ మొత్తం అంతా గుడుంబా పనిచేసి. కాబట్టి ఆవిడ్ని మనం విమర్శించడం అనేది ఇంకా అనవసరం. ఆవిడ పతనం చెందింది, పూర్తి పతనం అయిపోయి ఆ రాష్ట్రం మొత్తం పూర్తి అభివృద్ధి చెందాలని, ఎటువంటి గోండాగిరి లేకుండా, ఎటువంటి దాదాగిరి లేకుండా. అరే, స్వామి వివేకానందుడు ఎంత గొప్ప జ్ఞాని, రామకృష్ణ పరమహంస, శారదామాత, ఏమీ ఎక్కలేదే నీకు. శివుడికి పాలు ఎక్కడ పోస్తారా? ఆయన మీద పోయారు, కింద పోతుంది. గంట ఎలా కొట్టాలమ్మా నీకు తెలుసా? ఎడం చేత్తో గంట కొడితే ఇలా తిప్పాలి. అసలు ఆవిడ హిందూ కాదేమో అని డౌట్ వచ్చింది. ఎందుకంటే గంట కుడి చేత్తో తిప్పుతూ, అదే నీకు హారతి ఎలా పట్టుకుని గంట ఎలా తిప్పుతుందిరా, గంట ఎలా తిప్పుతుంది. సో కాబట్టి ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల నిష్ట లేని, ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఈ దేశంలో పరిపాలన చేయకూడదు. ఎందుకంటే ఇది రాముడి భూమి, ఇది కృష్ణుడి భూమి. ఇస్లాంకి, క్రైస్తవానికి, దేశానికి ఏం సంబంధం లేదు. ఒకవేళ తమను తాము ముస్లింలు, క్రైస్తవులు అనుకున్న వాళ్ళు కూడా మన పూర్వీకుల నుంచి వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి ఎక్కడో ఇరాక్ను ప్రేమించేవాళ్ళు, ఇరాన్ని ప్రేమించేవాళ్ళు, పాకిస్తాన్ని ప్రేమించేవాళ్ళు అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండకూడదు. వినాయక చవితి టైంలో కూడా వినాయకుల్ని విగ్రహాలు పెట్టకూడదు అని చెప్పి దుర్గామాత. ఇంకా ఆవిడ మీకు అర్థం కావాలంటే ఒక మాటలో చెప్పాలంటే, గంగా చంద్రముఖి అయిపోయింది పూర్తిగా, అలాగే ఆవిడ రోహింగ్యా అయిపోయింది. కాబట్టి మనం ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేం. షీ నో మోర్ హిందూ, నో మోర్ బంధు. ఆల్రెడీ వాళ్ళు పెట్టారు బంధు. ఇప్పుడు తెలుగు 2 రాష్ట్రాలలో బీజేపీ అనేది చాలా మంచిగా బలపడతా ఉంది కదా, దానికి కారణాలు ఏంటంటారు? ఇక్కడ వాటి గురించి నేను వ్యాఖ్యానించడానికి ఏమీ లేదు. మీరు ఆ లీడర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళే చెప్పాలి, వాళ్ళ కేడర్ని బట్టి. ఇక్కడ విషయం ఏంటంటే,
ఎవరైతే భారత్ మాతకి జై అంటారో, ఎవరు వందే మాతరం అంటారో, ఎవరు వందే భారత్ రైలు మీద రాళ్ళేసే పోరంబోకి ఎదవల్ని చెప్పు తీసుకు కొట్టాలని చెప్పగలరో, ఎవరు పాకిస్తాన్కి జై అంటారో, పహల్గాంలో తుపాకీతో కాల్చిన పోరంబోకి ఎదవలకి మా మతానికి సంబంధం లేదంటారో అటువంటి వాళ్ళని గౌరవిస్తాను. అక్కడ మీరు కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు, లైక్ అంటే స్టూడెంట్స్వి బుర్కా వేసుకొని అదే ఐఐటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ పిల్లలు రాయడానికి వెళ్తున్నప్పుడు బుర్కాలు వేసుకున్న పిల్లలనేమో అలో చేస్తున్నారు, కానీ మెల్లో తులసి మాల వేసుకున్న వాళ్ళని లేకపోతే ముక్కు పొడుగు పెట్టుకున్న వాళ్ళని మాత్రం అవన్నీ తీసేసి లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి కాంక్షలు విధించారు కదా. పక్కన కర్ణాటక కానీ, అంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటారు? తెలంగాణలో ఆల్రెడీ జరిగింది తెలుసా నీకు? పుస్తల తాళ్ళు ఇలా పట్టుకుని మొగుళ్ళు కూర్చున్నారు ఇక్కడ, ఆల్రెడీ జరిగింది. ఇలా జరగడానికి కారణం ఏంటి? పోరంబోకు అధికారులు, పోరంబోకు అధికారంలో ఉండడం, రెండూ కారణాలే. తమిళనాడు అంటే ఏం గుర్తు రావాలి నువ్వు చెప్పు అసలు? నీకు నీ 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 లెవెల్ ఆఫ్ థింకింగ్కి తమిళనాడు అంటే ఏం గుర్తు రావాలి చెప్పు నాన్న? ఒక ఐకాన్ కదరా. ఒక తమిళనాడులో ఒక ఐకానిక్గా మనకు గుర్తు రావాల్సిన ఏమవారు? మధుర మీనాక్షి, గుడ్ గర్ల్. కంచి కామాక్షి, రైట్. శ్రీరంగం ప్రపంచంలో దేశంలో అతిపెద్ద దేవాలయం, 157 ఎకరాలు, అవునా? ఇంకేం గుర్తు రావాలి? కావేరి గుర్తు రావాలి. తమిళనాడు అంటే రామానుజుల వారు గుర్తు రావాలి. గొప్ప గణిత శాస్త్రవేత్త రామానుజన్ గుర్తు రావాలి. 12 మంది ఆళ్వార్లు గుర్తు రావాలి. 63 మంది నయనాలు గుర్తు రావాలి. చిదంబరం గుర్తు రావాలి. కాంచీపురం గుర్తు రావాలి. తిరువన్నామలై గుర్తు రావాలి. బృహదీశ్వరాలయం గుర్తు రావాలి. అదవుతుందా? తమిళనాడు లోగో తెలుసా నీకు? తమిళనాడు లోగోలో ఉండేది శ్రీవిల్లిపుత్తూరు అమ్మవారి ఆలయ రాజగోపురం. తమిళనాడు ఈజ్ నాట్ ఏ సింపుల్ స్టేట్, ఇట్స్ ఏ టెంపుల్ స్టేట్. నేను ఫీల్ అయ్యేది ఏమిటంటే, తమిళనాడు అంటే ఇదేదన్నా గుర్తొస్తుందా వాళ్ళకి? అలా గుర్తొస్తే ఓట్లు ఎవడికి పడితే వాడికి వేస్తారా? ఒకడు చెప్పులు పెట్టే చోట రాములు వారిని పెట్టాడు, వాడికి ఓట్లు వేశారు. ఇంకొకడు సనాతన ధర్మాన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడు, వాడిని దింపారు. కానీ అసలు అలాంటి ఎదవలు ఎందుకు తయారయ్యారు? రామసేతు ఉన్న నేల తమిళనాడు, ధనుష్కోటి ఉన్న నేల, రామేశ్వరం ఉన్న నేల, అబ్దుల్ కలాం పుట్టిన నేల. నీకు ఎందుకు గుర్తురాదు అసలు? కన్యాకుమారి ఉన్న నేల. కేవలం ఎడారి విదేశీ మతాల ప్రాబల్యం చేత, వారి దుష్ప్రచారం చేత ధర్మ గ్లాని, ధర్మానికి హాని జరుగుతుంది. కారణం నువ్వంటే కామన్ హిందూ, బాధ్యత లేని హిందూ, కర్తవ్యనిష్ట లేని హిందూ, బాధ్యత తీసుకొని హిందూ కేవలం బాధపడతాడు. కనీసం ఫేస్బుక్లో పోస్టుని షేర్ చేయలేని, డేర్లేని బేకార్. కాబట్టి వాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారు. మొన్న చూడండి, ఎక్కడో బెట్ట కాశాడు ఒక మరక ఇంకో మరకతో, ఎంతమంది అమ్మాయిలు నేను ట్రాప్ చేస్తాను, అలా ఒకడే 180 మందిని చేశాడు. అదవుతుందా? వాళ్ళు మన ధర్మనాశనం కోసం కష్టపడినట్లు మన ధర్మరక్షణ కోసం మనం ఏమన్నా కష్టపడుతున్నావా? ఎవరన్నా బాధ్యత తీసుకుంటున్నారా? నువ్వు ఏమేం చేయగలవు? సమయం ఇవ్వగలవు, నెంబర్ 1. ఇంకా మేధస్సుని ఇవ్వగలవు, ధనం ఇవ్వగలవు, ఏమీ ఇవ్వవు. నువ్వు ఎలా బాగుపడుతుంది దేశం? అందుకని ఈ దేశం పాడైతే, ఈ ధర్మం పాడైతే ఆ దోషం హిందువులదే. అది మళ్ళీ చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు హిందువులు మేలుకొన్నారు కొంతవరకైనా అని మనం భావించవచ్చు. పూర్తిగా మేలుకోకపోతే, బెంగాల్ విషయం అయితే మాత్రం డూ ఆర్ డై. ఇప్పుడు చెయ్యకపోతే ద స్ట్రగుల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అందుకే వాళ్ళు నిర్ణయించుకున్నారు. క్లీనింగ్ అవుద్ది, ఏం డౌట్ లేదు, క్లీనింగ్ అవుద్ది. ఎందుకంటే అరే కాశ్మీర్ సమస్యే పరిష్కారం అయిందిరా, ఇది వదిలేస్తే ఇంకో కాశ్మీర్ అయిపోయేదే. ఎందుకంటే ద గ్రేట్ దీది మేక్ ఇట్ ఓన్లీ బెంగాల్ బూది. మీరు విన్నారా స్టేజ్ మీద బంగ్లాదేశ్ జై బంగ్లాదేశ్ అంటది? నువ్వు ఆశ్చర్యపోవద్దు. ఇప్పుడు బంగ్లాదేశ్ పార్లమెంట్లో ఈవిడ ఓడిపోతే మన పరిస్థితి ఏంటని డిస్కస్ చేశారు వాళ్ళు. ఎందువల్ల? వీళ్ళకి ఆవిడికి బంధుత్వం ఉంది కదా. ఒకవేళ ఇప్పుడు కానీ గెలిచుంటే ఇది బంగ్లాదేశ్లో కలిపేసి మహా బంగ్లా చేసేసేది. అర్థమైందా? దాని పేరు పశ్చిమ బెంగాల్ ఇప్పుడు ఉన్నది. ఆ బంగ్లాదేశ్ పేరు తూర్పు బెంగాల్, ఇప్పుడు కంగాల్ అయి ఉండేది. సో భగవంతుడు ఉన్నాడు కాబట్టి దేశం కాపాడబడింది. కానీ దరిద్రం ఏంటంటే, మన హిందువుల్లో పార్టీ కుక్కలు దండిగా ఉన్నాయి.
కులం కుక్కలు దండిగా ఉన్నాయి. వాళ్ళకి దేశం అక్కర్లేదు, ధర్మం అక్కర్లేదు. ఇప్పుడు కాశ్మీర్లో ఒకప్పుడు దీపావళి జరిగిందా, సంక్రాంతి జరిగిందా, శివరాత్రి జరిగిందా, హనుమాన్ చాలీసా చదవగలిగేవారా? ఇప్పుడు ఆ లాల్ చౌక్లో దీపావళి జరిగింది, సంక్రాంతి జరిగింది, జరుగుతుంది, జెండా వందనం అవుతుంది. అక్కడ వందే భారత్ రైలు వచ్చింది, బోల్డ్ అభివృద్ధి జరిగింది, జరుగుతుంది. ఇప్పుడు ఐజ్వాల్ ఎక్కడ, మిజోరాం, అక్కడికి రైలు వెళ్తుంది. ఇప్పుడు స్వతంత్రం వచ్చాక ఫస్ట్ టైం రైలు వచ్చింది. నీకు తెలుసా, అక్కడ తీవ్రవాదులు లాస్ట్ తీవ్రవాద గ్రూపు నిన్న పోలీసులకి సరెండర్ అయిపోయారు. నక్సలైట్ లేరు ఇప్పుడు దేశంలో. ఇవన్నీ కనబడవు. మన పార్టీ కుక్కలే పార్టీ కుక్కలు. పార్టీ కుక్కలు, కులం కుక్కలు, సెక్యులర్ కుక్కలు నశిస్తేనే దేశం బాగుపడుతుంది. అంటే నశిస్తే మారాలి. చిన్న క్వశ్చన్, నేను కూడా విలేజెస్లోకి నార్మల్గా వెళ్తూ ఉంటాను కదా, అక్కడ కూడా అంతే. ఒక కులం వారికి అంట ఒక వాటర్ ట్యాంక్ అంట, ఇంకొక కులం వారికి ఇంకో వాటర్ ట్యాంక్ అంట. ఇక్కడ వాటర్ అయిపోతే అక్కడ తెచ్చుకోవడానికి వీల్లేదంట. అంటే ఇంత మాదిరి జరుగుతుంది ఊర్లలో కూడా, పర్టికులర్గా కులాల గురించి కూడా. అంటే ఆల్రెడీ చెప్పానమ్మా, కుక్కలవి. మీ కుక్కల గురించి చెప్పాలంటే, ఒక సందులో కుక్కలు వేరే కుక్క వస్తే బయ్యమని దాని మీదకి వెళ్ళిపోతాయి. ఎందుకని అంటే ఇది మా ఏరియా అని, టెరిటరీ అంటారు. అవి వాటి మొత్తంతో ఇలా గీతకేస్తాయి. అందుకే కుక్కలు ఆ సందులో ఎంటర్ అయ్యే ముందు కుక్కలు కానీ పుళ్ళు కానీ స్మెల్ చూస్తాయి. ఇప్పుడు ఆ కుక్కలకి వీళ్ళకి ఎంత తేడా ఉందా? వేదం ఎక్కితే ఎవరిని అలా బిహేవ్ చేస్తారా? వేదం ఏం చెప్పింది? సంగచ్చధ్వం సంవదధ్వం అందంటే ఏంటి? కలిసి నడుద్దాం, కలిసి జీవిద్దాం అని. కాబట్టి సనాతన ధర్మం, మనకు శాస్త్రం యొక్క సారం తెలిసినవాడు ఎవడో అలా బిహేవ్ చేయడు. కాబట్టి అందుకే ఎన్నిసార్లు చెప్పాను రామాయణం చదవండి చదవండి అని, అందుకే చెప్పాను. రాముడు చూడండి, గుహుణ్ణి ఏం చేశాడండి, జస్ట్ రాత్రాడు పడుకుని పొద్దున్న డ్రాప్ చేశాడండి పడవలు, అంతే. దానికి ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకున్నాడు తెలుసా? 13 సంవత్సరాల 364 రోజులు గుర్తుపెట్టుకుని హనుమంతుని పిలిచి ఆయనకి చెప్పు, విమానం వస్తుంది, పట్టాభిషేకాన్ని పిలవను. మరి మనం ఆ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? హెల్ప్ ఆడు అవ్వగానే మీరెవరండి ఆ కౌన్ హై అంటాం మనం. అలాగే అందుకని రామాయణం మన నరనరాల్లో ఉంటే ఈ దేశం చాలా దేశభక్తితో, దైవభక్తితో విరాజిల్లుతుంది. అది కావాలి. దానికోసం ప్రయత్నం చేద్దాం, రామాయణాన్ని ప్రచారం చేద్దాం. ఇది రాముడి నేల అని అందరికి గుర్తు చేద్దాం. ఇది కృష్ణుడి నేల. ఎందుకంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కన్నా వెళ్ళు, రామ అనే పదం లేకుండా రాష్ట్రం ఉంటే చూపించు. రాముడి యొక్క సంబంధం లేకుండా ఏదైనా ఒక్క నేల ఉందేమో చూపించు. మిజోరాం అందు కూడా రాముంది. ఇంకా ప్రతి నేల మన ఆంధ్ర తెలంగాణ ఎక్కడన్నా చూడు, ఇక్కడ రాముడు అంటే భద్రాచలం రామదాసు, ఇక్కడ రాముడు అంటే పోతన గారు. గుర్తుతారా లేదా? ఇద్దరు రామభక్తులే కదా, మోక్షం పొందారా లేదా? అలా చాలా ఉన్నాయి. కాబట్టి అలాగే ఇది శివుడి నేల. ఎలా చెప్తావు? గుజరాత్లో మొదటి జ్యోతిర్లింగం, రెండోది శ్రీశైలం మల్లికార్జునుడు. ఈ దేశంలో 12 జ్యోతిర్లింగాలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. అంటే ఈ దేశం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా ఇలాంటి పదాలు వాడకూడదు. ఓన్లీ వన్ ఇండియా. ఒకటే దేశం మనది నిజం నిజం, ఒక్కటే జాతి మనది నిజం అదే నిజం. ఇప్పుడు నన్ను తిడుతుంటారే ఈ కామెంట్లో, వాళ్ళంతా ఎవరు పుట్టినోళ్ళు? హిందువులు పుట్టినోళ్ళే కదన్నా. వాడికి ఏదో బైబిలో ఇంకోటో ఎక్కడం వల్ల తిట్టాడు అంతే. వాడు హిందువే కదా, వాడి పేరు మధు, నన్ను తిట్టాడు. వాడు ఎవడు పుట్టాడు చెప్పండి? మధు అంటే పేరు ఎవరు? విష్ణుమూర్తి పేరు కదా. సో కాబట్టి మనం ఈ దేశాన్ని రక్షించాలంటే భగవద్గీత చదవాలి, బైబిల్ చదవాలి, ఖురాన్ చదవాలి. 3 చదివి ఏది ప్రమాదమో చెప్పాలి. బైబిల్ వల్ల కొత్త దేశాలు పుట్టినాయి, ఖురాన్ వల్ల బోల్డ్ దేశాలు పుట్టినాయి, భగవద్గీత వల్ల ఒక్క దేశం కూడా పుట్టలే. ఎందుకని? అలాంటివి చెప్పలేదు కాబట్టి. సర్వే జన అలాంటిది భూమి మీద ఉండాలి. మా మతం మాత్రమే గొప్పది, దేవుణ్ణి 2 అక్షరాలతోనే 3 అక్షరాలతోనే పిలవాలనే ఎడారి లుచ్చా మతాలు నశించుగాక, సెక్యులర్ కులం కుక్కలు నశించుగాక. భారత్ అఖండ హో. Mind Media, the voice of India.